పాపానికి బైబిల్లో ముఖ్యంగా పౌలు గారు వాడిన గ్రీక్ వర్డ్ ఏంటంటే, బైబిల్లో పాపం అన్న దానికి బైబిల్లో పౌలు గారు వాడిన పదం గ్రీకులో అమర్త్య అంటాడు. అమర్ష అని కూడా అంటారు, సౌండ్ ఏదని డెఫినేషన్ ఒకటి. అమర్త్య అనే పదానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు తెలుగులో మనం పాపం అంటున్నాం, గ్రీకులో దాన్ని ఏమంటారంటే అమర్త్య అన్న దానికి మిషన్ ద మార్క్, అంటే ఏదో మిస్ అయ్యారు. ఏం మిస్ అయ్యారు? టార్గెట్ మిస్ అయ్యారు. ఏ టార్గెట్ మిస్ అయ్యారు? ఇమేజ్ మిస్ అయ్యారు. ఏ ఇమేజ్ మిస్ అయ్యారు? దేవుడిచ్చిన ఇమేజ్ని మిస్ అయ్యారు. అంటే పాపానికి బైబిల్ డెఫినేషన్ ఇస్తున్నది ఏంటంటే, పాపం అంటే పదార్థమనో, పాపం అనగానే వస్తువునో, పాపం అనగానే ఏదో కాదు. పాపం అనగానే బైబిల్ ఇస్తున్న అర్థం ఏంటో తెలుసా? గురి తప్పారు. ఇప్పుడు చెప్పండి, ఏమి గురి తప్పారు? ఏదో గురి తప్పారు. ఆ గురి తప్పడం ఏంటి? ఈ విషయాలన్నీ ఏంటో తెలియాలంటే మనకు ముందుకు వెళ్ళే కొద్దిగా అర్థమవుతాయి. ఇప్పుడు నేను జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమణ సరిపెట్టకండి. పాపం అనగానే క్రమం తప్పిపోయామని సరిపెట్టకండి. పాపం అనగానే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయ్యింది తెలియాలంటే, దేవుడు ఏం చేశాడట? మొదటి అధ్యాయం 31 వచనంలో సమస్తాన్ని మంచిగా సృష్టించాడు. ఇది అమర్త్య. ఇప్పుడు బాగానండి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవరో ఆపోజిట్గా వాళ్ళ ఫాదర్ ఎవరు అక్కడ నిలబడ్డాడు, ఆ తల మీద ఒక యాపిల్ పెట్టాడు. నిజానికి ఆయన గురి యాపిల్ని కొట్టాలి, కానీ ఆ గురి ఎక్కడ తగిలింది చెప్పండి? వాళ్ళ బిడ్డకు తగిలింది. గురి తప్పింది. ఈ మీనింగ్ని ఏమంటారంటే అమర్థాలజీ అంటారంటే పాప శాస్త్రము. అంటే పాపం అనగానే మిస్ ఇన్ ద మార్క్, అంటే టార్గెట్ మిస్ అయ్యారు. ఎవరు మిస్ అయ్యారు? మన ఆదామవ్వలు మిస్ అయ్యారు. వాళ్ళు మిస్ అయితే దాని ఎఫెక్ట్ ఎక్కడ తగిలింది? ఆ యాపిల్ మోస్తున్నది ఎవడో కాదు, చెప్పండి, నువ్వు నేను, మనందరికీ ఎఫెక్ట్ అయ్యి. అంటే దీని తీవ్రత ఏంటో మనకు తెలియాలంటే, పాపం అనగానే గురి తప్పుట, పాపం అనగానే గుర్తింపు కోల్పోవట, పాపం అనగానే పూర్తిగా ఇమేజ్ని పక్కన పెట్టుట. ఏంటి పాపం అనగా? ఒక్కసారి మొదటి అధ్యాయం ఏంటి? మొదటి అధ్యాయం ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఎదురుగాకని. ఇప్పుడు చెప్పండి, దేవుని పోలికంటే మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని పోలికంటే నీ పోలిక కాదు, నీ పోలిక కాదు, నా పోలిక కాదు. ఎర్రగుంటాడు, తెల్లగుంటాడు, నల్లగుంటాడు, పొట్టుకుంటాడు, పొడవుకుంటాడు, ఇది కాదు పోలికంటే. దేవుని పోలికంటే అక్కడ రాస్తున్నాడు ఏమనంటే, వాళ్ళు ఏలాలి, అంటే మనుషులు ఏలే గుణమే దేవుని పోలిక. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏలగలరు? దేవుడిచ్చిన గుణగానాలతో ఉంటేనే ఏలగలరు. మాట్లాడుతున్నాయా? దేవుని పోలికంటే సృష్టిని ఏలడం, ఆకాశ పక్షుల్ని, భూజంతువుని, భూమి మీద ప్రాగుతున్న ప్రతి జీవిని, భూమిని, ఈ సృష్టిని ఏలడం దేవుని పోలిక. దేవుడు ముల్లోకాల్ని ఎలాగైతే ఏలుతున్నాడు, ఈ భూలోకాన్ని ఆ ఏలే విధానం, ఆ వర్క్ ఉంటుంది చూసారా, అది దేవుని పోలిక. వాళ్ళు అలా ఏలంటే సృష్టి అంతా వాళ్ళ మాట వినాలి. వర్షం మాట వినాలి, సూర్యుడి మాట వినాలి, నేల మాట వినాలి, పంట మాట వినాలి, ఆరోగ్యం మాట వినాలి, ప్రతిదీ వీళ్ళ మాట వినాలి. అంటే వీళ్ళు దేవుని మాట వినాలి. వీళ్ళు దేవుని మాట వింటున్నారని గుర్తు ఏంటంటే, ఆయన స్వరూపంలో చేసుకుంటే, స్వరూపం అనగానే మీకు మొన్న వారం నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను, ఆయనలో ఉన్న కమ్యూనికేబుల్ యాట్రిబ్యూట్స్, అంటే ఆయనలో ఉన్న గుణ లక్షణాలు ఏవైతే ఉన్నావో ఆ గుణ లక్షణాలు కోల్పోకూడదు. ఏంటి ఆ గుణ లక్షణాలు అంటే, ఆయన ప్రేమిస్తాడు, మనం ప్రేమించాలి. ఆయన పాపం మీద లేదా క్రమం కాని దాని మీద కోపం ఇస్తాడు, మనం కూడా మన కోపంలో న్యాయం ఉండాలి. ఆయనకి ఏ గుణగణాలు ఉన్నాయో ఆ గుణగణాలను మనం కోల్పోకుండా ఉండడమే దేవుని స్వరూపం. అంటే పాపం అనగానే ఏంటి? దేవుని పోలికను, దేవుని స్వరూపాన్ని, దేవుని గుణాన్ని కోల్పోవడమే పాపం. ఇప్పుడు చెప్పండి, పాపం అనగానే ఆజ్ఞ అతిక్రమం అంటున్నాం. ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? స్వరూపం కోల్పోయారు. స్వరూపాన్ని కోల్పోతే ఎన్ని ఆజ్ఞలు పెట్టినా అతిక్రమిస్తారు. ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అయితే వాళ్ళు ఎలా
ఆజ్ఞ అతిక్రమిస్తారంటే స్వరూపం కోల్పోయారు. స్వరూపం కోల్పోవడమే, గుర్తింపు కోల్పోవడమే, ఆయన లక్షణాలు కోల్పోవడమే పాపం. పాపం అనగానే చాలా మంది ఏమంటారంటే, నేను దొంగతనం చేశానా, వ్యభిచారం చేశానా, నరహత్య చేశానా, అది చేశానా, ఇది చేశాను అంటారు. ఇవన్నీ ఓకే, కానీ గుర్తుపెట్టుకోండి, దీని మూలం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, పాపం అనగానే అది ఒక్కటే కాదు డెఫినేషన్. వ్యభిచారం ఒక్కటే కాదు, దొంగతనం ఒకటే కాదు, అబద్ధం ఒకటే కాదు, దోచుకోవడం ఒకటే కాదు. ఇవన్నీ ఏంటంటే ఇది పాపానికి పిల్లలవి. గుర్తుపెట్టుకోండి, అసలు పాపానికి డెఫినేషన్ ఏంటంటే గుర్తింపు కోల్పోవడం. దాన్నే గురి తప్పుట. ఏం గుర్తింపు కోల్పోయామంటే దేవుడిచ్చిన లక్షణాలు మనం కోల్పోవడమే, ఆ గురిని తప్పిపోవడమే చెప్పండి పాపం. దాన్ని ఏమంటారంటే అమర్త్య అంటారు. ఏం గుర్తింపు కోల్పోయాం? దేవుడు పెట్టిన గుర్తింపు కోల్పోయాం. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఉన్నానండి, ఇలా ఒక మిర్రర్ ముందుకెళ్ళి నిలబడ్డాను అనుకోండి, నా ముఖం ఎలా ఉందో ఆ మిర్రర్ చూపించాలి. అద్దం గుర్తుపెట్టుకోండి. ఆ అద్దం ముందుకెళ్ళి నిలబడినప్పుడు నాకు ముక్కు వంకరగుంటే ముక్కు వంకర కనబడాలి, నా చెవి వంకరగుంటే చెవి వంకర కనబడాలి, నా తల చెరిగిపోతే నా తల అంటే నేను ఎలాగున్నానో అవే ఎగ్జాక్ట్ ప్రతిబింబం కనబడాలి. ఇప్పుడు బాగా నా జుట్టు బాగా ఉన్నా, నా కళ్ళు బాగా ఉన్నా, నా ముఖం బాగా ఉన్నా, నా ముక్కు బాగా ఉన్నా, నా షర్టు కూడా బాగున్నా, అన్ని వంకరగా పగిలిపోయినట్టు కనబడుతున్నాయంటే గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం నాలో వచ్చిందా ప్రతిబింబంలో వచ్చిందా చెప్పండి. ప్రతిబింబంలో ఏదో పగుళ్ళు ఏర్పడ్డాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, మనం దేవుని ప్రతిబింబాలు అంటే అద్దాలు లాంటి వాళ్ళం దేవుణ్ణి చూపించాలి. ఇప్పుడు బాగానండి, దేవుళ్ళో పాపం ఉందా నేను అడుగుతున్నాను. దేవుడు అబద్ధం ఆడతాడా? ఆడు. కానీ దేవునికి ప్రతిబింబంగా ఉన్న ఈ ప్రతిబింబంలో, ఈ ఇమేజ్లు అంటే మనలో అబద్ధాలు వచ్చాయి, అద్దం పగిలింది. ఇంకా చెప్తున్నాను వినండి, దేవుడు దొంగతనం చేస్తాడా? కానీ ఈ ప్రతిబింబం దొంగతనాలు చేస్తుందంటే ఈ పగుళ్ళు ఎలా వచ్చాయి? అది పాపం. దేవుడు వ్యభిచారం చేస్తాడా? కానీ వీడు వ్యభిచారం జడ్జాగా చేస్తుంటే వీడికి ఆ పగుళ్ళు ఎలా వచ్చాయి? ఎక్కడో తేడా స్వభావాలు అలవాటు అవుతున్నాయి. అంటే ఈయన ఇమేజ్లో మనల్ని నిలబెడితే, ఆయన స్వరూపంలో మనం నిలబెడితే, ఈయనలో అంటే ఎగ్జాక్ట్ దేవుని గుణగణాలు అని దాన్నే కమ్యూనికేబుల్ అంటే మన ద్వారా లేదా ఆయన ద్వారా మనం కమ్యూనికేట్ అవ్వాల్సిన ఈ యాట్రిబ్యూట్స్ మిస్ అవుతున్నాయంటే ఏదో జరిగింది. ఆ జరిగిన దాన్నే, ఈ గుర్తింపు కోల్పోయిన దాన్నే, ఈ ఎగ్జాక్ట్ ఇమేజ్ని చూపించలేని దాన్నే పాపం అంట. చాలా మంది ఏమంటారంటే పాపం అనగానే మేము ఆయన కొట్టామా, ఈయన కొట్టామా, అక్కడ దూరమా, ఎక్కడ దూరమా, ఆయన చంపామా, ఈయన చంపామా, తిట్టామా, కొట్టామా, ఈ డెఫినేషన్ చెప్తారు. పాపం అంటే ఏంటంటే దేవుళ్ళో లేనిది కోల్పో. ఇక్కడ ఆపేయండి. అయితే ఇది ఎలా వచ్చింది? సమస్తాన్ని మంచిగా చేశాడు దేవుడు. కలిగి ఆయన లేకుండా కలగలేదు, సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. మరి సమస్తాన్ని ఆయన సృష్టిస్తే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగకపోతే, మంచి ఉన్నప్పుడు చెడు ఎలా వచ్చింది? చెడు కూడా దేవుడే సృష్టించాడా? లేదు, దేవుడు సృష్టించలేదంటే సాతాను సృష్టించాడా? ఒకవేళ సాతాను సృష్టిస్తే ప్రశ్న, దేవుడు సృష్టికర్త అవుతాడా? ఎందుకంటే ఈయన సృష్టి కాని ఇంకో సృష్టి ఉన్నట్టే కదా, ఈయన అధికారం కాని ఇంకో అధికారం ఉన్నట్టే కదా, ఈయన అధికారం కాని ఇంకో అధికారం ఉంటే ఈయన సార్వభౌమ అధికారి అనే పదం ఆయనకి క్లెయిమ్ అవుతాదా? మీకు అర్థమవుతున్నది, చాలా పెద్ద పెద్ద విషయాలు ఇవి. ఇప్పుడు చూద్దాం ఏంటి దీనికి నడుతున్నాను. ఎలా వచ్చిందంటే ఆ వచ్చినవే చెప్తుంది, దేవుడు సమస్తాన్ని మంచిగా చేస్తాడు. చెప్పండి, మంచిగా ఆపోజిట్గా ఉండేది ఏంటండి? చెడు. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని అర్థమయ్యేలాగా ప్రశ్న అడుగుతున్నా, నాకు త్వరగా చెప్తే త్వరగా వెళ్ళిపోదాం. అనారోగ్యం ఎలా వస్తుంది? అనారోగ్యం తెలుసుగా. రోగాలు ఎలా వస్తాయి? చెప్పండి, ఇది పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్ కాదు, మీకు ఈజీగా అర్థమవుతుంది. చెప్పండి, రోగం ఎలా వస్తుంది? రోగాన్ని సృష్టిస్తారా? రోగం క్రియేట్ చేయబడతాదా? రోగం కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడతాదా? రోగాన్ని ఎవడైనా తెచ్చి పెడతాడా? రోగం ఎలా వస్తుంది చెబుతాడు. ఆరోగ్యం పోతే చెప్పండి రోగం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకించి రోగం రావాల్సిన అవసరం లేదు. ఆరోగ్య వ్యవస్థను పాడు చేసుకుంటే వచ్చేది రోగం. మీకు అర్థమైంది లేదు అండి? ఉన్న ఆరోగ్య వ్యవస్థను పాడు చేసుకుంటే వచ్చేదే రోగం. అయితే ఇది మీకు అర్థమైతే, మంచికి ఆపోజిట్గా వచ్చే చెడు ఎలా వస్తుందంటే చెప్పండి, మంచిని పాడు చేసుకుంటే ఆపోజిట్ గా వచ్చేదే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రత్యేకించి చెడుని తయారు చేసిన అవసరం లేదు, మంచిని పాడు చేస్తే తయారైతే చెప్పండి. దేవుడు సమస్తాన్ని చేశాడు, దేవుడు సమస్తాన్ని ఆరోగ్యంగా చేశాడు, దేవుడు సమస్తాన్ని ఆరోగ్య వ్యవస్థగా నిలబెట్టాడు. కానీ రోగం
పాపం ఎలా వస్తుందంటే ఆరోగ్య వ్యవస్థను పాడు చేస్తే రోగం వస్తుంది, మంచిని పాడు చేస్తే చెప్పండి ఏది జరిగినా గుర్తుపెట్టుకోండి, ఆయన ఇచ్చిన దాన్ని డిస్టర్బ్ చేస్తే వచ్చేదే చెడు, దాని పేరే పాపం. మీకు అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, అంటే ఈ పాపాన్ని సృష్టించింది దేవుడా అంటే కాదు, దయ్యం అంటే కాదు, దయ్యాన్ని సృష్టించినంత సీన్ లేదు. దేవుడు సృష్టించాడు, దేవుడు కంటే దేవుడు మంచే సృష్టించాడు. ఆ మంచిని కోల్పోవడమే చెప్పండి పాపం. రెండోది, సృష్టించాడు పదం తప్పు, ఎందుకంటే అది పదార్థము కాదు, అది పదార్థము కాదు. మరి పదార్థం కాకపోతే, అది వస్తువు కాకపోతే దాన్ని ఎలా నిర్వచించాలి అంటే, పాపం అన్న దానికి వచ్చిన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, ఈ పాపానికి మూలం ఉంది. ఆ మూలం ఏంటో తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంది, దురాశకి ప్రెగ్నెన్సీ వచ్చిందంట. చెప్పండి ఏంటది? దురాశకి ఏమొచ్చిందట? ప్రెగ్నెన్సీ వచ్చిందంట. దురాశ కంటే దురాశ గర్భము దాలిస్తే ఏంటి దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే పాపానికి మూలం ఏంటి? దురాశ. దురాశకి గర్భం ఏంటి? పాపం. పాపానికి గర్భం ఏంటి? మరణం. ఇవన్నీ ఒకదాని కూడా ప్రెగ్నెన్సీ. ఇది గర్భాన్ని వస్తుంది అంటే మరణాన్నేమో పాపం గర్భం వస్తుంది, పాపాన్ని గర్భంగా దురాశ వస్తుంది. ఇప్పుడు దురాశకు మూలం ఏంటి? ఈ ఎందుకు వచ్చిన గొడవ మమ్మల్ని వదిలేకన్నాడు చూడకండి, చెప్పండి అడుగుతున్నాను. పాపాన్ని భాగమైన పాప క్షమించండి, మరణాన్ని గర్భంగా మోసింది పాపం అయితే, పాపాన్ని గర్భంగా మోసింది దురాశ. దురాశ అనేది ఎలా వస్తుంది చెప్పండి? స్వేచ్ఛను వెచ్చలవిడితనం చేస్తే వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పాపం ఎలా పుట్టుకొచ్చింది, లేదా పాపం అనే పదానికి మూలం ఏంటంటే స్వేచ్ఛను భగ్నం చేయి. ఇప్పుడు చెప్పండి, పాపం ఏదైనా తోటలో పుట్టలేదు, మళ్ళీ చెప్తున్నాను, పాపం ఆదాము దగ్గరే పుట్టలేదు. పాపం ఎక్కడ పుట్టిందంటే మీరు జీర్ణించుకోలేని పదం, పరలోకంలో దేవుడిచ్చిన స్వేచ్ఛ దగ్గర పుట్టింది.